నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. మొన్న మధ్య టాటా గ్రూప్లో ఏం జరిగిందో ఇప్పుడు ఇన్ఫోసిస్లోనూ అదే జరుగుతోంది. రతన్ టాటా సర్జికల్ స్ట్రైక్ చేసి మిస్త్రీని అవుట్ చేస్తే ఇప్పుడు ఇన్ఫోసిస్లో ముసలం పుట్టింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి సీఈఓ విశాల్ సిక్కాకి మధ్య రగడ మొదలైంది. బోర్డు వారితో యజమాని ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ రెండు కంపెనీలే, కానీ మున్ముందు ఇతర కంపెనీల్లో రిపీట్ అవుతుందా? కార్పొరేట్ ఇండియాలో ఎందుకు ఈ ఒడిదుడుకులు? తరాల మధ్య ఆలోచనల్లో అంతరం, విలువలకు వ్యాపారానికి మధ్య సంఘర్షణ, బడా కంపెనీల్లో బోర్డ్ రూమ్ ఫైటింగ్, ప్రమోటర్లకు సారథులకు కుదరని సఖ్యత. టాటా గ్రూప్ బాటలో ఇన్ఫోసిస్ నడుస్తోంది. వారసులు లేని రతన్ టాటా కంపెనీ బాధ్యతల్ని సైరిస్ మిస్త్రికి అప్పగించారు. వారసులున్న ఎన్ఆర్ నారాయణమూర్తి కంపెనీని విశాల్ సిక్కాకి ఇచ్చారు. నవతరం చేతిలో పాత తరం పగ్గాలు పెట్టిందే గాని ఆ తర్వాత అది పెద్దోళ్లకు నచ్చలేదు. టాటా బోర్డు నుంచి మిస్త్రీని ఉన్నపళంగా గెంటేశారు. విశాల్ సిక్కా తీరుపై నారాయణమూర్తి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రొఫెషనలిజం మంత్రం జపించే కార్పొరేట్ కురువృద్ధులకు యంగ్ తరం దూకుడు తప్పు అనిపిస్తోంది. సైరిస్ మిస్త్రీలో రతన్ టాటాకు కొన్ని అంశాలు నచ్చలేదు. బ్రిటన్లో స్టీల్ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టడం, ఎన్టీటీ డొకోమోతో కోర్టు వివాదం, విదేశాల్లోని ఇండియన్ హోటల్స్ ని వదిలించుకునే ప్రయత్నాలు వంటి వాటిపై ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఏరుకోరి తెచ్చుకున్న విశాల్ సిక్కాలో ఎన్ఆర్ నారాయణమూర్తికి కూడా కొన్ని అంశాలు నచ్చలేదు. సిక్కా వార్షిక వేతనం 49 కోట్లు. ఈ ఏడాది సిక్కా జీతం 55% పెరగడం ఇన్ఫీ ప్రమోటర్కు ఇష్టం లేదు. 2011 నుంచి ఇప్పటిదాకా కంపెనీ ఇన్వెస్టర్ల సంపద, మార్కెట్ విలువ పెరగకున్నా సిక్కా జీతం ఎంతగా ఎలా పెరుగుతుందన్నదే మూర్తి ప్రశ్న. సిఎఫ్ఓ బన్సల్ రాజీనామా చేస్తే 17.38 కోట్ల రూపాయలు అంటే 24 నెలల భారీ ప్యాకేజ్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. కేంద్ర మంత్రి జయంత్ సిన్హా భార్య పునీతా సిన్హాను బోర్డులోకి తీసుకోవడంపై మూర్తి కోపంగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కెన్నడీ రాజీనామా చేస్తే $868 మిలియన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది ఇన్ఫీ మూర్తి ప్రశ్న. ఇన్ఫోసిస్ ని ఇప్పుడున్న $10 బిలియన్ నుంచి 2020 కల్లా $20 బిలియన్ కంపెనీగా మార్చాలంటే పెట్టుబడులు పెట్టాలి, భారీ ప్యాకేజీలు ఇవ్వాలి. కానీ ఎందుకు పెద్ద ఆయన వ్యతిరేకం? మొత్తం మీద బోర్డును ప్రక్షాళన చేయాలని నారాయణమూర్తి భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాల్లో రతన్ టాటా, నారాయణమూర్తిది ఒకే వైఖరి. వాస్తవానికి టాటా, ఇన్ఫోసిస్ సంస్థలు కొత్త సారథుల్ని నియమించినప్పుడు ప్రశంసల వర్షం కురిసింది. ఈ రెండు సంస్థల కార్పొరేట్ గవర్నెన్స్ కి అవార్డులు దక్కాయి. కానీ ఈ రెండు పరిణామాలతో అంతా ఉల్టా పల్టా అయింది. ఫోర్డ్ మోటార్స్ విషయంలో అదే జరిగింది. ఫోర్డ్ కంపెనీ వ్యవస్థాపకుడి మునిమనవడు విలియం క్లే ఫోర్డ్ జూనియర్ కూడా గత దశాబ్దాల్లో ఇదే నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ సీఈఓ జాక్వాస్ నాసిర్ ను ఉన్నపళంగా తీసేశారు. కారణం ఒక్కటే, కార్ల కంపెనీగా ఉన్న ఫోర్డ్ ను జాక్వాస్ నాసిర్ విడిభాగాల తయారీ, సర్వీసింగ్ కంపెనీగా మార్చాలని భావించాడు. ఇది యజమానైన విలియం క్లే ఫోర్డ్ కు నచ్చలేదు. అందుకే సీఈఓ ఉద్యోగం పోయింది. భావ సారూప్యత లేకపోవడం ప్రమోటర్లను, సారథుల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. మన దేశంలో ఇలాంటి గొడవలు ఉంటే ఎల్ఎన్టీ వంటి మరిన్ని ప్రొఫెషనల్ కంపెనీలు తయారు కావు. కుటుంబాల చేతుల్లో వ్యాపారాలు ఉన్నంతకాలం మట్టి నుంచి మాణిక్యాలు రావని కొందరు చేసే వాదన. యజమానులకు, సారథులకు ఉన్న ఆలోచనలు కుదరకపోతే సంస్థలు దెబ్బతింటాయి. టాటా, ఇన్ఫీ పరిణామాలు యువ కార్పొరేట్లకు పాఠాలు చెబుతున్నాయి. విలువలకు, వ్యాపారానికి సంధి కుదరాలి. ఇదంతా మాటలు మాట్లాడుకున్నంత ఈజీ కాదు. ఇది కార్పొరేట్ ఛాలెంజ్. కార్పొరేట్ ఇండియాలో చోటు చేసుకుంటున్న ఈ ఒడిదుడుకులపై విశ్లేషణ అందించడానికి టీవీ9 బిజినెస్ ఎడిటర్ సుకుమార్, అలాగే గ్లోబల్ ఇండియా అలయన్స్ చైర్మన్ కృష్ణసాగర్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ విషయం గురించి. హలో అండి సుకుమార్ గారు. హలో అండి కృష్ణసాగర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కృష్ణసాగర్ గారు. ఈ ఒడిదుడుకులను చూస్తుంటే, మొన్న టాటాలో, ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఈ ఒడిదుడుకులను చూస్తుంటే ఏమనిపిస్తుంది అని, మీకు ఏం జరుగుతుంది అనిపిస్తుంది? అంటే కార్పొరేట్ ఇండియా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో నుంచి పోతా ఉన్నది. అంటే ఫ్యామిలీ మేనేజ్డ్ బిజినెసెస్ అన్నవి ఏదర్ ఫ్యామిలీ మేనేజ్డ్ ఆ ఫ్యామిలీ ఓన్డ్ అయినా కూడా 90% ఆఫ్ ద వరల్డ్ బిజినెసెస్ ఈ ఎఫ్ఎంబీల కిందకు వస్తాయి. అయితే మనం
అంటే మన ప్రాక్టీస్ ఎట్లా ఉండేది ఇంతకుముందు భారతదేశంలో అంటే ఫ్యామిలీ ఓన్డ్ అండ్ ఫ్యామిలీ మేనేజ్డ్ నడిచేవి. టాటా కానీ, బిర్లా కానీ, లేకపోతే అడానీస్ కానీ, అంబానీస్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓన్డ్ అండ్ ఫ్యామిలీ మేనేజ్డ్. అయితే నారాయణమూర్తి గారి తర్వాత ప్రొఫెషనలైజ్ చేయడం అన్నది, బోర్డ్స్ని ప్రొఫెషనలైజ్ చేయడం అన్నది, ఫౌండర్స్ బోర్డులో ఉండకుండా బయటికి రావడం అన్నది అది చాలా ఆహ్వానించదగిన పరిణామం. కానీ ఏమవుతా ఉన్నది అంటే బేసిక్లీ జనరేషనల్ గ్యాప్ ఒకటే కాకుండా కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ కార్పొరేట్ ఎథిక్స్ అన్నవి సన్నగిలుతున్నట్టు కనబడతా ఉన్నది ఇండియన్ కార్పొరేట్ ఇంక్లో. అయితే అది చాలా క్లియర్గా మనకి సత్యం నుంచి మొదలై ఇప్పుడు లాస్ట్కి ఇన్ఫోసిస్ దాకా రావడం జరుగుతుంది. వైల్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్, రిపోర్టింగ్, డిస్క్లోజర్, కంప్లయన్స్, కార్పొరేట్ ఎథిక్స్, సక్సెషన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఇన్ మేనేజ్మెంట్, డెలిగేషన్, డెమోక్రాటిక్ బోర్డ్స్, ఇవన్నీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ కిందకి వస్తాయి. కానీ మనం డిస్టింక్షన్ ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. టాటాస్కి ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే మిస్ట్రీ ఈజ్ అ సక్సెసర్గా టాటా ఎప్పుడైతే రతన్ టాటా గారు అపాయింట్ చేశారో వారిద్దరి మధ్య వచ్చిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ట్రస్ట్ డెఫిసిట్. ఇక్కడ అది కాదు, ఇక్కడ ఫౌండర్స్కి బోర్డుకి మధ్య ప్రాబ్లం వచ్చింది, డిస్కనెక్ట్ వచ్చింది. ఫౌండర్స్కి ఉన్న కోర్ వాల్యూస్ కానీ ఏదైతే ఈ విభేదాలు వస్తున్నాయో భవిష్యత్తులో ఎవరైతే టాటా తీసుకున్న నిర్ణయానికి కానీ లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తీసుకున్న నిర్ణయానికి కానీ ఈ రెండింటికి కూడా ఇలాంటి విభేదాలు వచ్చాయి. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్న వ్యవస్థాపకులు వెనుకడుగు వేసే అవకాశం లేదంటారు. ఏమంటారు సుకుమార్ గారు? ముఖ్యంగా మనం ఒకటి గమనించాలండి, అంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇండియన్ కంపెనీస్ అప్పటి వరకు ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ లైక్ గోద్రేజ్ కానివ్వండి, అప్పటి వరకు ఉన్న టాటా కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ట్రెడిషన్ని, ఎథిక్స్ని, వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు రాను ఏమవుతుందంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత విదేశీ కంపెనీలు ఎలా వ్యవహరిస్తున్నాయో ఈ కంపెనీలు కూడా అలా వ్యవహరిస్తే తప్ప ముందుకెళ్లే అవకాశం లేదు. ఈవెన్ మనకి రతన్ టాటాకి సైరస్ మిస్త్రీకి జరిగిన వివాదం కూడా అలాంటిదే. ఒకవైపు ఏమో రాగానే చాలా మార్పులు వస్తాయి, మొత్తం అన్ని కంపెనీలు లాభాల బాటలోకి పరిగెడతాయి, స్టాక్ ప్రైజులు పెరిగినాయి, ఇవన్నీ కూడా అందరూ హర్షించారు. ఒక్కసారిగా ఏమైంది, ఏదైతే వాళ్ళ ఇంటెన్షన్ ఉందో అంటే బిజినెసే కాకుండా ఒక మంచి చేయాలి, మన వల్ల చాలామంది బాగుపడాలనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్లైన్గా ఎక్కడ తను వెళ్ళట్లేదు. ఏ గొడవ వచ్చినా దాన్ని కార్పొరేట్ లెవెల్లో చేస్తున్నాడు తప్ప దాన్ని మానవీయ కోణంలో చూడట్లేదు అనేది రతన్ టాటా గారు ఫస్ట్ చేసిన అభియోగం. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రెడిషన్ను, కార్పొరేట్ కల్చర్ రెండు మిక్స్ చేసే విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. ఈవెన్ ఇన్ఫోసిస్ విషయానికి వస్తే అంటే ఇందాక సాగర్ గారు చెప్పినట్టు పూర్తిగా టాటాని చూసినట్టుగా మనం ఇన్ఫోసిస్ని చూడడానికి లేదు. మేజర్గా మనకి విదేశాల్లో ఉన్న కంపెనీలు ఏమవుతుందంటే స్టార్ట్ చేసిన తర్వాత ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టైంకి వచ్చేసరికి ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ తీసుకుని కేవలం షేర్ హోల్డర్గా మాత్రమే ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు ఓనర్షిప్ కావాలి, మనకు అజమాయిషీ కావాలి, పనులు జరగాలి. సో ఇలాంటి అట్మాస్ఫియర్లో ఎవరైనా యంగ్ బ్లడ్ వస్తే అంటే ఒక 2 జనరేషన్స్ తర్వాత వాళ్ళు ఎవరైనా సిస్టంలోకి వస్తే అప్పటి వరకు ఉన్న మూస పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఇమ్మడలేక ఇలాంటి విషయాల్లో ఏదో ఒకటి బోర్డుకి అగైనెస్ట్గా వాళ్ళు చేయడము, లేకపోతే రేపు పొద్దున అదే పొజిషన్కి ఇంకెవరైనా రావాలంటే కూడా భయపడము, ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అదే మోస పద్ధతిలోనే ఉండిపోవాలని 100% అండి. ఇండియన్ దీంట్లో మనకున్న మెయిన్ ప్రాబ్లం అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవైపు మీరు అమెరికాలో లీడింగ్ మనం వారెన్ బఫెట్ అనుకుంటాం, తన కంపెనీలో విషయం చూసినా, స్వీడన్లో ఐకియా విషయం చూసినా ఎక్కడ అసలు ప్రమోటర్ కనిపించడు. నేను ఫౌండరు, నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే న్యాయం అనే మాట ఎక్కడ ఉండదు. ఎందుకంటే సిస్టమ్ని వాళ్ళు బిల్డ్ చేశారు. సో ఆ సిస్టమ్ని బిల్డ్ చేసే దాంట్లో ఇండియాలో ఉన్న ప్రమోటర్స్కి ఏంటంటే కొంచెం ఇంకా సొంతం, నాది, నేను ఇలా అనుకున్నాను, ఇలాగే నా కంపెనీ నడవాలి అనే ఒక రాజకీయాల్లోనూ కార్పొరేట్ కంపెనీల్లోనూ ఆబ్వియస్లీ ఆ డిఫరెన్స్ ఉండేసరికి ఆ డిఫరెన్స్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. కాకపోతే ఇది 100% మన భారతదేశంలో ఉన్న కంపెనీలకి రాబోయే రోజుల్లో ఇమేజ్ ఏదైతే మనకి ఆల్రెడీ కొంచెం ఇబ్బందులు, టాటా విషయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫారిన్ ఇన్వెస్టర్స్కి కూడా ఇది కొంచెం అన్రెస్ట్ని క్రియేట్ చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. కృష్ణ సాగర్ గారు, కార్పొరేట్ ఇండియాలో వ్యవస్థాపకులు కొత్త తరానికి బాధ్యతలు అప్పగించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మమకారాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నారు? ఈ పరిస్థితులు ఎందుకు అనిపిస్తున్నాయి? అంటే స్పెసిఫిక్ టు టాటా అండ్ నారాయణమూర్తి గారి ఇష్యూ తీసుకుంటే మనం ఆ కంక్లూజన్కి రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ అట్ అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్, ఒక కస్ప్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఇంక్ ఏదైతే ఉన్నదో, ఇండియన్ ఇన్కార్పొరేటెడ్ ఏదైతే ఉన్నదో, ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రొఫెషనలిజం వైపు పోవడం మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అంటే చాలా కనెక్షన్స్ ఉంటాయి, అంటే ఇమోషనల్ కనెక్షన్, ఇమోషనల్ బాండ్ ఉంటుంది ఫౌండర్కి. ఎందుకంటే జీరో నుంచి వాళ్ళు తీసుకొస్తారు ఒక స్టేజ్కి. కాబట్టి దాన్ని తెంపుకొని డిటాచ్ అయ్యి వెళ్ళిపోవడం అన్నది చాలా పెద్ద స్టెప్. వాళ్ళిద్దరు కూడా తీసుకున్నారు. మనం దాన్ని వీ షుడ్ గివ్ దెమ్ డ్యూ క్రెడిట్ ఫర్. మిగతా కంపెనీలతో పోల్చుకుంటే చిన్న చిన్న కంపెనీలు కూడా విడిచిపెట్టి
అసలు ఫాదర్ నుంచి కొడుకు పోవడమే కష్టం అవుతుంది ఇవాళ రేపు. అట్లాంటిది ఫాదర్ కొడుకు పక్కకు పెట్టి ఒక ప్రొఫెషనల్ తీసుకొని వచ్చి అంత పెద్ద కంపెనీని అప్పజెప్పడం అన్నది చాలా పెద్ద ట్రస్ట్, చాలా పెద్ద డెలిగేషన్, అండ్ అది ప్రొఫెషనలైజేషన్ అన్నది మన ఇండియాలో ఇంతకుముందు జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఆహ్వానించాలి. ఇక్కడ వాళ్ళిద్దరు తప్పు లేదు నా అకార్డింగ్ టు మీ, వైల్ ఐ అగ్రీ విత్ హిమ్ విత్ డ్యూ రెస్పెక్ట్. ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే ఒక ప్యాటర్న్ ఉంది మన దగ్గర. కార్పొరేట్ ఎథిక్స్ అన్నవి కొత్త జనరేషన్కి అర్థం కావటం లేదు. ఇన్ ద మూమెంట్ ఆఫ్ అగ్రెషన్, ఇప్పుడు వారు అన్నట్టు మనం మల్టీనేషనల్తో కంపీట్ చేయాలి కాబట్టి అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం అనుకుంటే మన ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద కంపెనీ ఏమో ఒక సెట్ ఆఫ్ వాల్యూస్తో తయారై ఉన్నాయి. మీరు ఒక స్టేజ్ తర్వాత ఆ వాల్యూస్ మొత్తానికే కంప్లీట్ ఏమైంది ఇక్కడ అంటే ఇన్ఫోసిస్లో ఆ బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఫౌండింగ్ ఫాదర్స్తోని కనెక్షనే లేదు. ఆ ఫౌండర్స్తో మీరు కృష్ణన్ కానివ్వండి, నారాయణమూర్తి గారు కానివ్వండి, నందన్ నీలకేని కానివ్వండి, తర్వాత బాలకృష్ణన్ కానివ్వండి, ఫార్మర్ CFO, వీళ్ళందరూ కూడా 13% స్టేక్ హోల్డర్స్. మీరు ప్యాటర్న్ తీసుకుంటే ఓనర్షిప్ ప్యాటర్న్ తీసుకున్నా కూడా 7% MFs హోల్డ్ చేసి 11% LICs హోల్డ్ చేస్తాయి. దగ్గర 39.2% ఫారెన్ ఇన్వెస్టర్స్, పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తారు. ఇట్స్ అ వెరీ లార్జ్ బిజినెస్. $20 billion ఏం పెట్టుకొని పోతా ఉన్నారు వాళ్ళు. అయితే మీరు ఆ సెవరెన్స్ పే ఎట్లా పే చేస్తూ ఉన్నారు? క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెవరెన్స్ పే, మిలియన్స్ ఆఫ్ డాలర్స్. అది ఏ బేసిస్ మీద చేస్తూ ఉన్నారని అడిగారు ఫౌండర్స్. వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ కదా. మీరు అదే ఎగ్జాంపుల్ మీరు కాగ్నిజెంట్లో తీసుకోండి. ఒక సింగిల్, అంటే సుకుమార్ గారికి తెలిసి ఉంటుంది, ఒక సింగిల్ లార్జ్ ఇన్వెస్టర్ అడిగినందుకు వాళ్ళు ఆ ఇన్వెస్టర్తోని ఇంటరాక్ట్ అయ్యి, పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఒక బోర్డు మెంబర్ని తీసేసి వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు. కాబట్టి అట్లాంటి స్టెప్స్ తీసుకోకుండా ఉండడం వల్ల ఈరోజు బోర్డ్కి ఫౌండర్స్కి ఇష్యూ అవుతోంది. ఆ ఇష్యూ అక్కడికి ఆగటం లేదు. వైల్ ఐ డోంట్ వాంట్ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్, సర్టన్లీ ఈజ్ గోన్ టు బికమ్ బిగర్. ఎందుకంటే అంత డిస్కనెక్ట్ వచ్చిందంటే ఈ శేష్ సాయి అనే చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫోసిస్ చైర్మన్ గారు, సిక్కా గారిని పక్కకు పెట్టండి. నాకు తెలిసి వెన్ ఐ హెడ్ రోల్స్ ఇన్ ఇన్ఫోసిస్ ఇట్ విల్ బి ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ ఫస్ట్. అది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫౌండర్స్ ఇప్పుడు కాదు, పబ్లిక్గా వచ్చింది ఇప్పుడు. నారాయణమూర్తి గారు పబ్లిక్గా మాట్లాడింది ఇప్పుడు. 6-7 months నుంచి కూడా వాళ్ళు ఈ ఫౌండర్స్ మధ్య ఎలాంటి భావ సారూప్యత ఉండాలంటారు? ఎలాంటి జనరల్లీ ఎట్లుండాలంటే ఇప్పుడు ఒక ప్రమోటర్స్ విజన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఫౌండర్స్ విజన్ ఉంటుంది. ఆ విజన్ని మనం ఆ విజన్ ప్లస్ కోర్ వాల్యూస్ ఉంటాయి. ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎందుకు సెటప్ చేశారు, వాళ్ళు ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటారు. మీరు అంతకంటే ఎత్తుకు తీసుకుపోవడంలో తప్పులేదు, కానీ ఆ విలువలు ఏవైతే ఉంటాయో ఆ విలువల్ని, ఇక్కడ విలువలు కూడా ఆయన పాత చింతకాయ పచ్చడి విలువలు, రెండు విషయాల్లోనూ విలువలకి పాతరేసినట్టుగా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ విలువలు అంటే పాత చింతకాయ పచ్చడి కాదు. పాత చింతకాయ పచ్చడి అయితే అసలు ఆయన చేతికి ఇవ్వరు కదా. ఇక్కడ విలువలు అంటే మీరు అంత పెద్ద ఎత్తున బాధ్యతలను ఒక వ్యక్తి చేతికి అప్పగించేటప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా ఇస్తారా? తర్వాత కాలంలో మళ్ళీ నచ్చట్లేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం, అది ఎవరి ఇన్కాంపిటెన్స్ అనుకుంటారు? ఇచ్చేవాళ్ళ ఇన్కాంపిటెన్స్ అయితే కాదు కదా. ఎవరికైతే మనం ఇస్తా ఉన్నామో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను కరెక్ట్ గా నిలబెట్టుకోకుండా అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకొని ఓవర్ రైడ్ చేసి అంటారా? లేకపోతే మనం స్థాపించిన కంపెనీలో మన మూలాలు ఇంకా ఉండాలనే ఆలోచన ధోరణి కూడా? అకార్డింగ్ టు మీ ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే మాత్రం ఇది బోర్డ్ ఫాల్ట్. ఎందుకంటే ఆ బోర్డ్ కి, ఫౌండర్స్ కి, అసలు ఆర్గనైజేషనల్ వాల్యూస్ కి, ప్రమోటర్స్ విజన్ కి కనెక్షన్ లేని బోర్డు ఉంది. అది వీళ్ళ తప్పు కూడా అనొచ్చు, కానీ స్టేక్ హోల్డర్స్ వీళ్ళు మైనారిటీ స్టేక్ హోల్డర్స్ కాబట్టి బోర్డ్ కాన్స్టిట్యూషన్ అనేది వీళ్ళ చేతిలో ఉండే పని కాదు. కానీ సిక్కాని తీసుకొచ్చింది సిఇఓగా కూడా నారాయణమూర్తి గారే. కాబట్టి వారికి ఇచ్చిన బాధ్యతని ఇప్పుడు నేనే 48 కోట్లు తీసుకుంటా, ఇంకా వాల్యుయేషన్ పెరగలేదు, మీ గ్రోత్ మీరు అనుకున్నంత రీతిలో పోవటం లేదు. మీరు సెవరెన్స్ పే అంటే ఉద్యోగాలను విడిచిపెట్టి పోయే వాళ్ళకి కూడా మీరు $1 million ఎందుకు ఇస్తా ఉన్నారని తెలియకపోతే, ఒక స్టేక్ హోల్డర్ అడిగినప్పుడు మీరు చెప్పకపోతే ట్రాన్స్పరెన్సీ లేనట్టే కదా. మీ బాధ్యతలను మీరు దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. ముఖ్యంగా అంటే రెండింటిని సపరేట్గా చూడాల్సింది. కృష్ణసాగర్ గారు కరెక్ట్గా చెప్పారు. టాటా, గోద్రేజ్ ఈ కంపెనీలన్నీ ఏంటంటే ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా ఒక చోట క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ దగ్గర నుంచి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళు బాధ్యత తీసుకునే పరిస్థితి. ఇన్ఫోసిస్ దాన్ని కంబైన్డ్గా చేయకుండా సపరేట్గా CSR యాక్టివిటీ కింద ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. సో వాటిని పక్కకు పెడితే బిజినెస్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇంటర్నల్గా ఎంప్లాయీస్ నుంచి వచ్చిన వాళ్ళని కనుక మనం గమనిస్తే ఇన్ఫోసిస్లో ఆ విధంగా సిక్కా వచ్చినట్టే. బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి, లేకపోతే ఏ ప్రమోటర్ బంధువో కొడుకో తీసుకొచ్చి పెట్టిన విషయం కాదు. కాకపోతే ఏంటంటే సిస్టమ్ని బిల్డ్ చేయడంలో మేబీ మనకి ఈ 20-30 సంవత్సరాల నుంచి వచ్చిన కార్పొరేట్ కల్చర్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలు మనం తయారు చేసుకున్న పరిస్థితి కావచ్చు, ఏదైనా కానీ ఈ 20 సంవత్సరాల్లో మనం తయారు చేసుకున్న సిస్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఏదైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో అంటే బోర్డుకి కానివ్వండి, అటు ప్రమోటర్కి, ఓనర్కి కానివ్వండి, స్టార్ట్ చేసిన ఫౌండర్కి కానివ్వండి, పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కానివ్వండి, వీళ్ళ మధ్యలో గ్యాప్స్ ఇంత వైడ్ అయిన తర్వాత దాన్ని నోటీస్ చేసి ఆ రోజుకి ఆ రోజు డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఈ సిస్టమ్ని బిల్డ్ చేసే విషయంలో మాత్రం మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రాబ్లీ చిన్న చిన్న కంపెనీస్కి అన్నిటికి కూడా ఇప్పుడు స్టార్టప్స్ దీన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఈరోజు వచ్చే కంపెనీలు ఏంటంటే ఇద్దరు ముగ్గురికి ఒక మంచి ఐడియా ఉందంటే కలిపి ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున అది ఎంత పెద్ద కంపెనీ అవుతుందో తెలియదు. సో అయినప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కార్పొరేట్ గవర్నెన్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా మనసుతో కాకుండా ముఖ్యంగా అంటే బ్రెయిన్ తోటి వ్యాపారం చేస్తే మనకి ఇలాంటి అవగాహన ఏ స్థాయిలో ఉందంటారు భారతదేశంలో అది రావాలండి. అంటే 20-30 సంవత్సరాల ముందు అయితే అసలు పూర్తిగా ఏం లేదు. నమ్మి ఏదైనా వ్యాపారం చేయాలంటే ప్రొఫెషనల్ కంపెనీకి ఎలాంటి ఉంది, కానీ ఆ తర్వాత ఎల్ఎన్టీకి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఎల్ఎన్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎల్ఎన్టీకి ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 to 9 డివిజన్స్ వాళ్ళు సపరేట్గా ఐపీఓస్ తీసుకొచ్చి సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీఈఓని ఒక లిస్టెడ్ ఎంటిటీని చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది అది ఎంత పెద్ద అంబ్రెల్లా కింద కంపెనీలు ఉన్నా కూడా సపరేట్గా ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క హెడ్ ఉంటే తప్ప ఈ వ్యాపారాలు మరింత పెరిగే అవకాశాలు లేదనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కార్పొరేట్ గవర్నెన్స్లో అవార్డులు అందుకున్న టాటా, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో ఎలాంటి ఇబ్బందులు పడుతుంటే భవిష్యత్తులో ఎలాంటి సంకేతాలు ఉంటాయండి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న మిగతా కంపెనీలో? ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడే చాలా ఎడ్జీగా చాలామంది ఇన్వెస్టర్స్ కూర్చొని ఉన్నారు ప్రపంచం మొత్తంలో. ఎందుకంటే చాలా ఫండ్ మేనేజర్స్ ఈరోజు అన్సెటిల్డ్గా ఉన్నారు. ఇన్ఫోసిస్ మీద చాలా పెద్ద స్టేక్స్ ఉన్నాయి వాళ్ళకి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 39.2% స్టేక్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సే ఉన్నాయి. ఎల్ఐసి ఉన్నాయి, ఫండ్ మేనేజర్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ జిటరీగా ఉన్నారు. కాబట్టి ఇండియన్ కార్పొరేట్స్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటే ప్రొఫెషనలిజం అన్నది ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీకి పోవాల్సిన అవసరం ఉంది ఇండియాలో. ఇది ఇండియా స్పెసిఫిక్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఇది ఒక డికేడ్ క్రితం అమెరికాలో జరిగింది. ఎంసీఐ కానివ్వండి, ఇతర ఇష్యూలు కానివ్వండి, ఎప్పుడైతే జరిగినాయో వాళ్ళు సర్బేన్స్ అండ్ అక్స్లీ లా అని ఒకటి పట్టుకొచ్చారు, SOX కార్పొరేట్ గవర్నెన్స్కి. దానిలో సీఓని కూడా జైల్లో పెట్టే పరిస్థితి, అంటే ఫాల్స్ డిస్క్లోజర్స్ చేసిన, ట్రాన్స్పరెన్సీ లేకపోయినా చాలా కఠినమైన నిర్ణయాలు చట్టబద్ధంగా తీసుకునే ఛాన్సెస్. ఎందుకంటే మీకు బోర్డుని మీరు కరెక్ట్గా నడపలేకపోతే, బోర్డు కరెక్ట్గా ట్రాన్స్పరెంట్ లేకపోతే, ఎప్పుడైతే లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయో లక్షల మంది కష్టార్జితం దానిలో కనెక్ట్ అయి ఉంటుంది. మీ మొత్తం స్టాక్ మార్కెటే, మీ ఎంటైర్ ఎకానమిక్ సిస్టమే దానికి కనెక్ట్ అయి ఉంటుంది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. కాబట్టి ఈ బోర్డ్స్ అనేవి ప్రొఫెషనల్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన ఇండియాలో లేవని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. బోర్డ్స్ లేరు, చైర్మన్స్ లేరు, సీఈఓలు బయట నుంచి తీసుకొచ్చినా కూడా ఇండియాకి రాగానే ఇండియన్ సిస్టమ్కి అలవాటు పడిపోయి అన్ప్రొఫెషనల్గా, అన్అకౌంటబుల్గా. ఆ సిస్టమ్ మారాలంటే ఏం చేయాలండి? ఆ సిస్టమ్కి అలవాటు పడిపోతున్నారు. సింపుల్ థింగ్ అండి. ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనకి ఇంజనీరా, డాక్టర్ అనుకుంటున్నాం కానీ ఫైనాన్స్ పరంగా ఎలా వెళ్ళాలి. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈరోజు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసి. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని మొత్తం విజువలైజ్ చేసుకుని ఒకదానికొకటి లింక్ చేసుకునే అవకాశం లేకుండా కేవలం ఐటీ ఫైలింగ్ అంటే నాకు ఇది మాత్రమే తెలుసు అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప, ఈవెన్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్గా కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, కంపెనీస్ గత 30-40 సంవత్సరాల నుంచి ఏ కంపెనీ ఎలాంటి బ్యాలెన్స్ షీట్స్ ప్రిపేర్ చేసింది, ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది కనుక అవగాహన తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఇండియాలో చాలా స్ట్రాంగ్ కార్పొరేట్ లా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈవెన్ స్టాక్ మార్కెట్లో ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో కానివ్వండి, రెగ్యులేటరీ ఇష్యూలో కానివ్వండి, మనం అట్పారు ఉన్నాం మిగిలిన కంట్రీస్తో కనుక కంపేర్ చేస్తే. ఫుల్ ప్రూఫ్ ఉంది మన దగ్గర. సో ఇలాంటి టైంలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎడ్యుకేషన్లోకి రావాలి. అండ్ దీంతోపాటు ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని ఎప్పుడు వస్తాయి, బుల్ మార్కెట్లో ఎవరు ఏం పట్టించుకోరు. ఎందుకంటే షేర్ 1000 రూపాయలు ఉన్నది 10,000 రూపాయలు అయితే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడని క్లాప్స్ ఉంటాయి. వెరాజ్ బేరిష్ ఫేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆర్థికంగా మనం కనుక గమనిస్తే అటు అమెరికాలో ట్రంప్ ఉన్నాడు, రేపొద్దున ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటి అనేది అదొక భయం ఒకటి కనిపిస్తుంది. ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడ వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియాలో ఉన్న వాటిని ఎఫ్ఐఎస్ ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉంటారని అదొక కన్ఫ్యూజన్ ఉంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే కత్తి మీద సామే ఎవరైతే సీఈఓలుగా పనిచేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. సో ఇలాంటి ఛాలెంజింగ్ టైంలో ఒక మంచి టీంని క్రియేట్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఒక 2-3 సంవత్సరాలు కనుక కంపెనీని లాభాల బాటలోకి తీసుకురాగలిగితే దే విల్ క్రియేట్. ఇప్పుడు ఇన్ఫోసిస్ విషయం తీసుకుందాం. ఇన్ఫోసిస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కంపెనీ షేర్ పైన ఏదైనా ప్రభావం చూపించే 100% ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2-3 క్వార్టర్స్ నుంచి కనుక గమనిస్తే లాభాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. కేవలం రూపాయి ఏదైతే మనకి
బలహీనపడి ఒక చోట స్టెబుల్ అయి ఉందో డాలర్కి అగైనెస్ట్గా, దీనివల్ల ప్రాఫిట్స్ మనకు కొద్దిగా కనిపిస్తున్నాయి. రేపు పొద్దున్న రూపాయి కనుక ఎగబాకడం స్టార్ట్ అయితే, డాలర్ కనుక మనకి 62, 61 అట్లా కనుక వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఐటీ కంపెనీల మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో కూడా మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్గా చూసుకోవాలి. ఇన్ఫోసిస్కి ఎక్కువ గ్లోబల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, డాలర్ రెవెన్యూ ఎక్కువ ఉంది. వెరస్ టీసీఎస్కి డొమెస్టిక్ బిజినెస్ ఎక్కువ ఉంది. సో ఇలా కూడా కంపెనీస్ని కంపేర్ చేసి అన్నిటినీ ఐటీ కంపెనీలకు ప్రాబ్లం ఉందంటే మొత్తం అన్ని ఐటీ కంపెనీలకి ప్రాబ్లం ఉందని అనుకోవడానికి లేదు. ప్లస్ రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా డిజిటల్ ఇండియాకి సంబంధించి చాలా మార్పులు రాబోతున్నాయి ఇండియాలో. సో వీటిలో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలన్నీ కూడా లాభాల బాటలోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇవి చిన్నవి ఉండి అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అయినప్పుడు, ఈవెన్ సైరస్ మిస్ట్రీ తను బయటకు వెళ్ళినప్పుడు ఇంత రాద్ధాంతం జరిగినప్పుడు కూడా స్టిల్ టాటా షేర్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎథికల్గా బిల్డ్ చేసుకొచ్చిన ఒకే ఒక నమ్మకం వల్ల ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్నారు. అదే ఎఫ్ఐఐస్కి ఆ నమ్మకం ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రం బిజినెస్లు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ చాలా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణ సాగర్, ఇంతకుముందు మనం అనుకున్నట్టే భారతదేశంలో ఈ ధోరణి, రాజకీయాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది, ఇటు కార్పొరేట్ ఇండియాలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. వ్యవస్థాపకులు కొత్త వాళ్ళకి పగ్గాలు అప్పగించడం, నిర్ణయం తీసుకోవడమే చాలా అరుదు, నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ మూలాలు ఇంకా ఉండాలి అనే దృక్పథం అయితే కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనకి ఈ రెండు విషయాలు, టాటా విషయంలోనూ అఫ్కోర్స్ లోపల ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే ఏం జరుగుతుందనేది ఉంటే వ్యవస్థాపకులకు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారనే విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ధోరణి మారాలి అంటే ఏం చేయాలండి ఫైనల్గా? అంటే ఇంతకుముందు సుకుమార్ గారు కూడా అన్నట్టు మీది ధోరణి మారాలంటే విత్తనం దగ్గర నుంచే మొదలు కావాలి. ఎడ్యుకేషనే వాల్యూ సెంట్రిక్ ఉండాలి. ఇప్పుడు మనకు ఒక బాధ్యత ఎవరైనా ఇచ్చినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి, ఆ ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ ఉండాలి. మీరు ఇంత పెద్ద అకౌంటింగ్ ఫ్రాడ్స్ మన కంట్రీలో జరుగుతూ ఉన్నాయంటే దగ్గర 80 to 90% ఆఫ్ ద బిజినెసెస్ డిక్లేరే కావు. అంటే అండర్ ఇన్వాయిసింగ్, జీరో బిల్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం అంటే మనం ఏ వాల్యూస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం ఈ కంట్రీలో అన్నది అయితే ఆలోచించాలి. విత్తనం పెరిగి చెట్టు అవుతుంది కదా. మనం చిన్న బిజినెస్లోనే మనం బిజినెస్ చూపెట్టినప్పుడు పెద్ద బోర్డ్స్లోకి పోయినాక మనం వేరేగా ఎట్లుంటాం? బయట కంట్రీలో ఉన్న ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చినాక ఇట్లా అయిపోతా ఉన్నారు అంటే, ఇప్పుడు సిక్కా గారిది కూడా విషయం చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్జస్టిఫైయబుల్. ఆ శాలరీకి బేసిసే లేదు. అంత పెద్ద శాలరీ ఎందుకు తీసుకుంటా ఉన్నారు అన్న దానికి బేసిస్ ఇవ్వలేకపోతా ఉన్నారు. మరి బేసిస్ ఇవ్వకుండా బోర్డు ఎట్లా అప్రూవ్ చేసింది? సెవరెన్స్ పేని బోర్డు ఎట్లా అప్రూవ్ చేసింది? కాబట్టి దెర్ ఈజ్ అ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్ విత్ అంటే వారు సుకుమార్ గారు ఎంత సమర్థించినా ఇండియాలో ఫెయిల్ ప్రూఫ్ సిస్టమ్స్ ఉన్నాయని, ఐ డోంట్ బిలీవ్ ఇండియా యాజ్ అ ఫెయిల్ ప్రూఫ్ సిస్టమ్. ఐ బిలీవ్ దట్ వీ హ్యావ్ ఎథికల్ ప్రాబ్లమ్, వీ హ్యావ్ వాల్యూ సెంట్రిక్ ఇష్యూస్, వీ హ్యావ్ ప్రొఫెషనలిజం ప్రాబ్లమ్స్. ఈ డిమాండ్ సప్లై ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో, lack of professionalism ki, lack of highly qualified professionals ki, lack of people with integrity and values, దీంతోని చాలా పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ఛాలెంజెస్ ఇండియన్ కార్పొరేట్కు ఉన్నది, కార్పొరేట్ ఇండియాకు ఉన్నది. ఎందుకంటే బోర్డులో కరెక్ట్ సరైన బోర్డు మెంబర్స్ దొరకటం లేదు, ఉన్న బోర్డు మెంబర్స్ ఎథికల్గా బిహేవ్ చేయటం లేదు. కాబట్టి ఒక పెద్ద గ్రూప్ నుంచి ఇంకొక పెద్ద గ్రూప్ వరకు మనకు కేస్ స్టడీలు తయారవుతా ఉన్నాయి. ఇట్లాంటి కాకుండా ఉండాలని మనందరం కోరుకోవాలి. చిన్న అడిషన్ అండి, మీరు అన్న దాంట్లో ముఖ్యంగా మన దగ్గర సిస్టమ్ అయితే బిల్డ్ అయి ఉంది. దాన్ని ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఎంతవరకు మనం పాడు చేసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంది. ఎందుకంటే సెబీ ఈరోజు బీయింగ్ ఏ రెగ్యులేటరీ అథారిటీ, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత స్ట్రాంగ్గా మన దగ్గర సెబీ ఉంది. క్యాపిటల్ మార్కెట్స్కి కానివ్వండి, చిట్ ఫండ్స్కి కానివ్వండి, మొత్తం వీటిలన్నిటిలో. ప్లస్ ఐఆర్డిఏ తీసుకుంటే ఈరోజు ఇన్సూరెన్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్న రెగ్యులేటరీ లేదు. సో వీటినన్నింటిని పొల్యూట్ చేస్తుంది ఎవరనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కు. బట్ థ్యాంక్స్ టు కేతన్ పరేఖ్, హర్షద్ మెహతా, స్ట్రాంగ్ గా ఉంది కానీ సరిగ్గా స్ట్రాంగ్ గా వర్క్ చేయట్లేదు. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వీళ్ళందరి వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఈరోజు స్టాక్ మార్కెట్ లో మీరు ఒక 100 షేర్లు సస్పీషియస్ ట్రేడింగ్ జరిగినా ఇమీడియట్ గా నోటీస్ వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన దగ్గర సిస్టమ్ ఉంది, కాకపోతే సిస్టమ్ మనం మంచిగా వాడుకుంటామా పాడు చేసుకుంటామా అనేది మన చేతుల్లో ఉంది. మంచిగా వాడుకోవడానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూద్దాం. మొత్తానికి టాటా, ఇన్ఫోసిస్లో అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి, కానీ తర్వాత వస్తున్న విభేదాలే ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విభేదాలు లేకుండా భవిష్యత్తులో కొత్త తరానికి పాలనా పగ్గాలు అందించే ధోరణి వస్తుందని ఆశిద్దామండి. ఇవి రోజు బిజినెస్ ప్రైమ్ టైం విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.